Hi, this is Priya. Welcome to Direct News. ఏర్పాటు చేయాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు కార్మికుల సంక్షేమం కొరకు మాత్రమే రద్దు చేయాలి వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమం కొరకు మాత్రమే రద్దు చేయాలి వెల్ఫేర్ బోర్డు స్కీములను కార్మికుల సంక్షేమం కొరకు మాత్రమే దుబారా చేయొద్దు వెల్ఫేర్ బోర్డు నిధులను దుబారా చేయొద్దు వెల్ఫేర్ బోర్డు స్కీములను దుబారా చేయొద్దు వెల్ఫేర్ బోర్డు నిధులను రద్దు చేయాలి వెల్ఫేర్ బోర్డు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి ఖాళీగా ఉన్నటువంటి కార్మిక సంక్షేమ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను ఖాళీగా ఉన్నటువంటి టీసీఎల్ ఏసీఎల్ ఏఎల్ఓ పోస్టులను భర్తీ చేయాలి ఖాళీగా ఉన్నటువంటి కార్మిక శాఖ అధికారులను భర్తీ చేయాలి కార్మిక శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఆయన చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇదే రోజు మార్చి 13 ఇంతవరకు నేను పెట్టుకుని 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఏం రాలేదు. కనీసం మేము పిల్లలకన్నా అవసరానికి వస్తేనే మేము తిరుగుతుంటే ఏమి పని చేయట్లేదు. ఒక్క మనిషి కుటుంబానికి లేని మనిషి లేకపోతే ఎంత పెద్ద కష్టమో తెలుస్తుంది. గవర్నమెంట్ నిద్రపోతుంది. ఎమ్మటే స్పందించి మా పిల్లలకి ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మడిదర్డిపల్లి మండలం సూర్యాపేట డిస్ట్రిక్ట్ మంగపురం గ్రామం. నా భర్త నేను ఇట్లా సుతార్ పని చేసుకొని బతుకుతాం, కూలి పని చేసుకొని బతుకుతాం ఇద్దరు. ఆదివారం నైట్ 10 నుండి ఇంటికి వస్తుంటే బండి తగ్గితే కింద పడ్డాడు. 2024లో యాక్సిడెంట్ అయి చనిపోతే ఇంతవరకు కూడా మాకు ఎలాంటి సమాధానం కూడా లేదు సార్. 3 నెలలకు పెట్టుకున్నాం, మీకు డబ్బులు వస్తాయి ఇట్లా అని అంటే ఇంతవరకు ₹1 కూడా రాలేదు సార్. ఈరోజు పెద్ద ఎత్తున సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. వెల్ఫేర్ బోర్డులో అధిక నిధులున్న కార్మికుల సంక్షేమం కొరకు ఖర్చు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. 1000 కోట్లున్న దరఖాస్తు చేసుకున్నటువంటి పెళ్లిళ్ళకో లేకపోతే కాన్పులకో మరణించినటువంటి ఆ కుటుంబం దరఖాస్తు చేసుకుంటే ఏండ్లకు తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు సూర్యాపేటలో ఉంది. సూర్యాపేటే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వెల్ఫేర్ బోర్డు నిధులను భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్మికులకు ఉపయోగపడినటువంటి సిఎస్సి హెల్త్ టెస్టుల ద్వారా 500 కోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు చేసింది. ఏ ఒక్క కార్మికుడు కూడా ఒక కార్మికుడికి హెల్త్ టెస్ట్ నిర్వహిస్తే 3,256 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ 3,000 పైచిలకు ఖర్చు అయినప్పటికీ కార్మికులకు ఉపయోగపడకుండా ఆ టెస్టులు ఉంటున్నాయి. దానివల్ల అధిక నిధులు దారాదత్తమై పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి. ఇదేగాక సహజ మరణానికి బీమా 2 లక్షలని పెంచి వీటిని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వటంతో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇదే అనుగుగా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరన్నట్టుగా సహజ మరణానికి 50,000 రూపాయలు ఇస్తేనే తప్ప మేము ఈ క్లెయిమ్ ఇవ్వలేమని, లేదా కటాకండిగా మీకు డబ్బులు ఇవ్వమని అంటే ఆ క్లెయిమ్ని పక్కకు పెట్టి వాళ్లకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ప్రమాదంలో మరణిస్తే అని చెప్పేసి ఆ కుటుంబానికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వటం వల్ల ఉంది. గతంలో ఎక్కడ కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఈ స్కీమ్ బీమా వర్తిస్తుందనేటువంటి ఆంక్షలు లేదు. 1996 చట్ట ప్రకారం ఏదైతే కార్మికుడు ప్రమాదంలో కానీ లేదా పనికాడ నుండి ఇంటికాడ నుండి ఇంటికాడ నుండి పని దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో ప్రమాదం జరిగితే ఎటువంటి ఆంక్షలు లేకోకుండా గతంలో ఇచ్చేది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇవ్వటం వల్ల ఏదో ఒక చిన్న చాకులు చూపించి వారి దగ్గర 4 లక్షలు 5 లక్షలు డిమాండ్ చేస్తూ వారికి ఆ బీమాలు ఇస్తున్నారు. ఇది తప్పు చేస్తున్నారు. వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వటం వల్ల కార్మికుల కుటుంబాలు నష్టపోతున్నాయి. ఇది గమనించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు అసిస్టెంట్ కమిషనరు తాత్కాలికంగా ఇన్ఛార్జీల మీదనే నడుస్తోంది. గత 3-4 సంవత్సరాల నుండి కూడా పర్మనెంట్ ఉద్యోగులు లేక కోదాడ లేబర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్, సూర్యాపేట కమిషనరు ఏసీఎల్ గారు లేరు. వీళ్ళని వెంటనే ఖాళీగా ఉన్నటువంటి ఏసీఎల్ ఏఎల్ఓ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
కార్మికులకు ఏదైనా స్కీమ్ కోసం వస్తే తక్షణమే పరిష్కరించేటట్టుగా అతి కొద్ది రోజులలో వాళ్ళ బీమాని ఆ కుటుంబానికి అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.